హలో గైస్. ఈరోజు మనం కెమిస్ట్రీకి సంబంధించిన ఫస్ట్ ఇయర్లోని చాప్టర్ ఫైవ్ వచ్చేసి స్టైకోమెట్రీ. సో మీకు ఈరోజు నేను స్టైకోమెట్రీ డిస్కస్ చేస్తాను. మనం బేసిక్గా ఇప్పుడు కెమిస్ట్రీలో ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే ఐపీఈ డిస్కస్ చేస్తున్నాం. సో థియరీ ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. సో 5.1 అండ్ 5.2 అండ్ 5.3 ఇందులో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే మనకి బోర్డ్ ఎగ్జామ్కి వస్తాయో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇది ఐపీఈ కోసం మనం స్టార్ట్ చేసింది, నాట్ ఫర్ ద ఐఐటి. వెల్, సో క్లాస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ నేను ఒక పర్సన్ యొక్క ఫోటో చూపిస్తాను. ఇతన్ని మీరు ఏమంటారంటే ఇతని పేరు వచ్చేసి రిచర్డ్ ఫైమన్ అనే ఇతను ఒక సైంటిస్ట్. ఇతను ఏం చెప్తారంటే మీరు ఏదైనా కాన్సెప్ట్ని నేర్చుకున్నారనుకోండి, ఏదైనా కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ని ఒక ఫోర్త్ క్లాస్ పిల్లవాడికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి. అంటే అంత సింపుల్గా ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఇతను చెప్తున్నారు. సో ఇతను వచ్చేసి ఒక ఫిజిక్స్ సంబంధించిన దాంట్లో సైంటిస్ట్. సో ఇతను ఒక ఫిజిక్స్ సైంటిస్ట్. ఇతను చెప్పిన కాన్సెప్ట్ని తీసుకొని నేను మీకు ఈరోజు క్లాస్ చెప్తాను. సో అతను చెప్పినట్టు మీకు ఎలా చెప్తానంటే ఏ కాన్సెప్ట్ అయినా ఒక ఫోర్త్ క్లాస్ పిల్లోని కూడా అర్థమైపోవాలి, అలా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో అందుకే ఈ ఫోటో పెట్టాను. వెల్, మనం క్లాస్లోకి వెళ్దాం. గుడ్. సో ఫస్ట్ థింగ్, మనకి స్టైకోమెట్రీ అంటే మీనింగ్ ఏంటి ఒకసారి తెలుసుకుందాం. స్టైకోమెట్రీ అనే దానికి మీనింగ్, ఫస్ట్ స్టైకియాన్ అంటే దానికి అర్థం ఎలిమెంట్. ఏదైనా ఒక ఎలిమెంట్ని మనం స్టైకియాన్ అంటాం. ఆ ఎలిమెంట్ని మనం మెజర్ చేస్తే దాన్నే మెట్రాన్ అంటారు. సో స్టైకోమెట్రీ అంటే ఏం లేదు, బేసిక్గా మీకు హైడ్రోజన్ ఉంది, ఓకేనా, తర్వాత ఆక్సిజన్ ఉంది. ఈ రెండు కలిస్తే మీకు H2O ఫామ్ అయింది. సో ఎన్ని హైడ్రోజన్స్ ఎన్ని ఆక్సిజన్స్ కలిస్తే మీకు ఎన్ని H2Os వస్తాయి అని చెప్పేదాన్ని, ఈ మెజర్ చేసేదాన్ని స్టైకోమెట్రీ అంటారు. సో బేసిక్గా ఇవి కలిస్తే మనకి ఇది వస్తుంది. సో ఈ వీటిని మనం ఏమంటామంటే రియాక్టెన్స్ అంటాం. ఈ రియాక్టెన్స్ రియాక్ట్ అవ్వడం వల్ల మనకి ప్రోడక్ట్ అనేది వస్తుంది. దాన్ని ఎన్ని ప్రోడక్ట్స్ వచ్చాయి, ఎన్ని రియాక్టెన్స్ రియాక్ట్ అయ్యాయి అని చెప్పే ఆ అమౌంట్ని లేదా మెజర్మెంట్ని, ఎంత మనం మెజర్ చేస్తున్నాం అమౌంట్ని, దాన్నే మనం ఏమంటామంటే స్టైకోమెట్రీ. సో వీటికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ చేస్తాం ఈ స్టైకోమెట్రీలో. సో దీనికి ఇంకొక సింపుల్గా మనం చెప్పాలంటే, ఫస్ట్ సపోజ్ గాయస్, మీ దగ్గర నిమ్మకాయ ఉంది, ఓకేనా, లెమన్ ఉంది. లెమన్ ప్లస్ సాల్ట్, లెమన్ సాల్ట్ యాడ్ చేశారు, లెమన్ సాల్ట్ కొంచెం షుగర్ యాడ్ చేశారు, అది అన్ని కలిపి వాటర్లో యాడ్ చేస్తారు. ఆ వాటర్లో యాడ్ చేశాక మీకు ఏమొస్తుంది? లెమన్ వాటర్ వస్తుంది, అంతే కదా. నిమ్మకాయ నీళ్ళు వస్తుంది, మామూలుగా మీరు బయట కొంటారు కదా నిమ్మకాయ నీళ్ళు. సో ఇప్పుడు ఈ నిమ్మకాయ నీళ్ళలో ఎంత టేస్ట్ ఉంటుంది? సాల్ట్ వేస్తే ఎంత వస్తుంది, షుగర్ వేస్తే ఎలాంటి టేస్ట్ వస్తుంది, నిమ్మకాయ వేస్తే ఎంత వస్తుంది, ఒక నిమ్మకాయ వేస్తే, రెండు నిమ్మకాయలు వేస్తే, మీ లెమన్ వాటర్లో అంటే మీరు తీసుకునే లెమన్ వాటర్లో చక్కెర చక్కెర ఎక్కువ వేస్తే తీయగా ఉంటుంది, చక్కెర తక్కువ వేసి ఉప్పు ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది, లెమన్ ఎక్కువ వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, వాటర్ ఎక్కువ వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ వేస్తే ఇవన్నిటి యొక్క నెంబర్ పైకి కిందికి ఇంక్రీజ్ చేస్తే లెమన్ వాటర్లో ఎంత చేంజ్ వస్తుంది అని చెప్పే ఆ సబ్జెక్ట్ని, ఆ తెలుసుకునే ఆ టాపిక్స్ని మనం స్టైకోమెట్రీ అంటాం. సో బేసిక్గా స్టైకోమెట్రీ ఏం చేస్తారంటే ఇది క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ఏ క్వాంటిటీస్, అంటే దేని క్వాంటిటీస్ని క్యాలిక్యులేట్ చేస్తుంది? రియాక్టెంట్స్ని, ప్రోడక్ట్స్ని కెమికల్ రియాక్షన్లో ఎలా జరుగుతుంది అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది గైస్ స్టైకోమెట్రీ అంటే. సో సింపుల్గా స్టైకోమెట్రీ అనేది ఏం లేదు, జస్ట్ క్యాలిక్యులేషన్స్ ఈ రియాక్టెంట్స్ని ప్రోడక్ట్స్ని సంబంధించిన క్యాలిక్యులేషన్స్లో ఇన్వాల్వ్ అయింది, అంతే. ఓకే గాయస్, ఫస్ట్ మనం ఇన్ని వెళ్ళే ముందు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏ క్లాస్ అయినా మనం బేసిక్స్ నుంచి వెళ్ళాలి. ఈవెన్ ఐపీ తీసుకున్నా, ఐఐటి తీసుకున్నా మనకి బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ కొన్ని బేసిక్స్ తెలుసుకుందాం. ఈవెన్ ఇది టాపిక్లో ఇది ఉండదు, బట్ మనం తెలుసుకుంటే బాగుంటుంది, అంతే. సో ఫస్ట్ థింగ్, మనకి మాలిక్యూల్. ఒక మాలిక్యూల్ అనే వర్డ్కి అర్థం ఏంటంటే బేసిక్గా, ఫస్ట్ సపోజ్ ఇది చూడండి, O2 అనేది ఒక మాలిక్యూల్. O2 అనేది మాలిక్యూల్ అంటే దానికి అర్థం ఈ ఆక్సిజన్లో రెండు ఆటమ్స్ అనేవి కలిస్తే ఒక మాలిక్యూల్ అవుతుంది. అంటే ఒక ఆక్సిజన్, ఇంకొక ఆక్సిజన్, ఇది ఆటమ్. ఒక ఆక్సిజన్ వచ్చేసి ఆటమ్, ఇంకొక ఆక్సిజన్ వచ్చేసి ఆటమ్. రెండు ఆటమ్స్ కలిస్తే ఫామ్ అయ్యేదాన్ని మాలిక్యూల్ అంటారు. సో ఇప్పుడు O2 అనేది ఒక మాలిక్యూల్. అయితే ఇప్పుడు ఆటమ్ అంటే ఏంటి? ఆటమ్ అనేది ఒక ఒక ఎలిమెంట్, జస్ట్ ఒక ఎలిమెంట్ అని అర్థం. అర్థమైందా? సో ఇప్పుడు ఈ ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఒక ఎలిమెంట్ ఆటం కింద మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. ఒక ఆటం ఇంకొక ఆటం రెండు కలిస్తే మనకి ఏమొస్తుంది? ఆక్సిజన్ అనేది వస్తుంది, ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది వస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన బేసిక్ పాయింట్.
సో ఆక్సిజన్ ఆటం అనేది ఓ, ఇది జస్ట్ వన్ ఆక్సిజన్ పార్టికల్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు నేను మీకు ఇంకొక పాయింట్ వర్డ్ చెప్తున్నా చూడండి, పార్టికల్. పార్టికల్ అంటే ఇక్కడ ఏం కన్సిడర్ చేసుకోవచ్చు అంటే ఒక్క ఆక్సిజన్ ఆటమ్ ని కూడా మనం పార్టికల్ అనొచ్చు. అర్థమైందా? ఒక పార్టికల్ అంటే ఒక ఆక్సిజన్ ఆటమ్. రెండు ఆటమ్స్ కలిస్తే ఏమవుతుంది మనకి? ఒక మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. అంటే ఒక ఆక్సిజన్ ఇంకొక ఆక్సిజన్, అప్పుడు ఏమైంది? ఒక O2 మాలిక్యూల్ వస్తుంది అని అర్థం. ఓకేనా? అది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇప్పుడు పార్టికల్ అనే వర్డ్కి సంబంధించిన దాంట్లో ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో పార్టికల్ అనేది జనరల్ వర్డ్ అండి. టీచర్స్ మామూలుగా కెమిస్ట్రీలో యూస్ చేస్తూ ఉంటారు. మనం దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక విషయం గురించి తెలుసుకుందాం. ఆటమ్, మాలిక్యూల్, అయాన్, వీటికి ఎలా ఈ పార్టికల్ అనేది సంబంధించింది అనే దాని గురించి తెలుసుకుందాం. చూడండి గాయస్, ఇప్పుడు మీ దగ్గరికి నేను ఆక్సిజన్ అనే ఒక మాలిక్యూల్ని ఇచ్చాను. ఓకేనా? ఓకే, ఇది ఎలా ఫామ్ అయింది? ఆటమ్ ప్లస్ ఆటమ్ తోటి ఫామ్ అయింది, అది మనకు తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఈ ఆక్సిజన్ అనేది ఎలా ఉంది? ఇప్పుడు గ్యాస్ ఫామ్ లో ఉంది. ఓకేనా? ఈ గ్యాస్ ఫామ్ లో ఉన్నప్పుడు ఈ ఆక్సిజన్ మాలిక్యూల్ ని మనం ఏమంటామంటే దీన్ని మనం పార్టికల్ అనొచ్చు. ఓకేనా? పార్టికల్ అని దీన్ని కూడా అనొచ్చు. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఒకవేళ నేను మీకు సోడియం అనే మెటల్ ని మీకు ఇచ్చాను. సోడియం అనేది ఒక మెటల్ ఇచ్చాను. మెటల్ అంటే తెలుసు కదా, రాడ్ అనుకోండి. ఒక రాడ్ ని మీకు ఇచ్చాను. ఆ మెటల్, ఈ సోడియం అనే మెటల్ దేంతో ఫామ్ అయింది? ఆటమ్స్ తో ఫామ్ అయింది. సో ఆటమ్ ఏ ఆటమ్స్ తో ఫామ్ అయింది? సోడియం ఆటమ్స్ తో ఫామ్ అయింది. ఇక్కడ కూడా మనం ఏమంటున్నాం? ఈ ఆటమ్ ని మనం మళ్ళీ పార్టికల్ అనొచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడండి గైస్, మాలిక్యూల్ ని మనము పార్టికల్ అనొచ్చు, ఆటమ్ ని మనం పార్టికల్ అనొచ్చు. ఇప్పుడు ఇంకోటి చెప్తా చూడండి గైస్, NaCl. మీ దగ్గర సాల్ట్ ఉంటారు కదా, ఉప్పు. ఇప్పుడు ఈ సాల్ట్ ఎలా ఉంది? ఈ సాల్ట్ Na+Cl- ఫామ్ లో ఉంది. ఇవేంటి? వీటిని అయాన్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు అయాన్స్ ని కూడా మీరు పార్టికల్ అనొచ్చు. అంటే ఒక పార్టికల్ అనేది దేనికైనా యూస్ చేయొచ్చు. ఐదర్ అది మాలిక్యూల్ కి యూస్ చేయొచ్చు, లేదా మెటల్, లేదా ఆటమ్ కి యూస్ చేయొచ్చు, లేదా అయాన్స్ కి కూడా యూస్ చేయొచ్చు. సో ఎప్పుడైనా ఒక వర్డ్ పార్టికల్ అని వస్తే మాలిక్యూల్, ఆటము, అయాన్ అన్నిటికీ యూస్ చేస్తున్నారని అర్థం. ఇది మనం జనరల్ గా ఎలా తెలుసుకోవచ్చు అంటే ఒక బేసిక్ గా, ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక చాక్లెట్ ఉంది అనుకుందాం. ఓకేనా? క్యాడ్బెరీ చాక్లెట్ ఉంది, తర్వాత సారీ, క్యాడ్బెరీలో డైరీ మిల్క్ ఉంది, ఆ తర్వాత మీ దగ్గర 5 స్టార్ ఉంది. ఓకేనా? ఆ తర్వాత మీ దగ్గర పర్క్ ఉంది, పర్క్, PARK అనుకుంటా, పర్క్ ఉంది. ఇవన్నీ ఏంటి? ఇది డైరీ మిల్క్, ఇది 5 స్టార్, ఇది పర్క్. ఇవన్నీ ఒకటే, ఏం ఒకటి, ఇవన్నీ చాక్లెట్స్, కానీ కంపెనీ వచ్చేసి వేరు. ఇది డైరీ మిల్క్, ఇది 5 స్టార్, ఇది పర్క్. సో ఇది మాలిక్యూల్ అనుకోండి, ఇదేంటి? ఇది ఆటమ్ అనుకోండి, ఇదేంటి మీరు అయాన్ అనుకోండి. ఇవన్నీ డిఫరెంట్ పేర్లు ఉన్నాయి, బట్ ఇవన్నీ కలిస్తే చాక్లెటే. సో ఇవన్నీ చాక్లెట్స్ అనేవి పార్టికల్ కింద కన్సిడర్ చేసుకోండి. సో పార్టికల్స్ అనేవి ఇలా ఉంటాయి అని అర్థం. ఓకేనా? యా. సో ఇప్పుడు నేను మీకు ఒక చిన్న విషయం చెప్తా. మీ దగ్గర ఒక చిన్న 1 డ్రాప్ ఆఫ్ వాటర్ ఉంది. 1 డ్రాప్ ఆఫ్ వాటర్ అంటే ఏం లేదు గైస్. ఇప్పుడు నీళ్ళు ఉంటాయి కదా, వాటర్, పానీ, నీళ్ళు, జలం, గంగా, ఇలాంటివి. నీళ్ళు ఏమైనా మీకు ఒక గ్లాస్లో, ఒక గ్లాస్ తీసుకోండి, ఒక గ్లాస్లో వాటర్ తీసుకోండి, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఈ వాటర్లో, ఇప్పుడు ఇది ఒక గ్లాస్ అనుకుంటే, ఈ గ్లాస్లో ఇలా నీళ్ళు ఉన్నాయి. ఇందులోకి వెళ్ళి ఒక్క చుక్క మీ చెయ్యి ఇలా పెట్టండి. మీ చెయ్యి ఇలా పెట్టి ఒక్క చుక్కని బయటికి తీయండి. ఒక్క చుక్క. 1 మినిట్ గాయస్. ఓకే గైస్, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి. మీ దగ్గర ఒక గ్లాస్ ఉంది, గ్లాస్లో కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళకి వెళ్ళి ఒక్క చుక్క తీసుకోండి. ఒక్క చుక్క, ఒక్క చుక్క, ఒక్క చుక్క ఏంటి? వాటర్. ఒక చుక్క వాటర్, ఒక చుక్క పానీ, ఒక చుక్క నీళ్ళని తీసుకోండి. ఒక్క చుక్క నీళ్ళలో దాన్ని మనం 1 డ్రాప్ ఆఫ్ వాటర్ అంటాం. ఒక 1 డ్రాప్ ఆఫ్ వాటర్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయో తెలుసా? ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయంటే 1.8 బిలియన్ ట్రిలియన్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. ఈ బిలియన్ ట్రిలియన్ అనే వర్డ్కి మీకు తెలియాలంటే నేను మీకు ఒక నెక్స్ట్ స్లైడ్ చూపిస్తా, అప్పుడు మీకు అర్థమైతే ఎన్ని మాలిక్యూల్స్ అని అర్థం. చూడండి గాయస్, ఒక లక్షని, లక్ష 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 అనే దాన్ని తీసుకున్నాం. ఒక లక్షలో 10 పవర్ ఆఫ్ 6 అనే దాన్ని మనం లక్ష కింద తీసుకుంటాం. అంటే 10 లక్షలు అనుకోండి. ఓకేనా? 10 లక్షలు కిందికి ఉంటాయి. అదే 10 పవర్ ఆఫ్ 7 ఉందనుకోండి,
ఇదేంటి 10 పైన 6 సున్నాలు పెట్టారనుకోండి, దానికి అర్థం మీరు ఏమంటున్నారు, మిలియన్ అంటున్నారు. మిలియన్ అంటే మామూలుగా ఏంటంటే 10 లక్షలు అని అర్థం. ఆ తర్వాత 10 పైన 7 సున్నాలు పెట్టారనుకోండి, 7 సున్నాలు ఉన్నాయి అనుకోండి 10 తర్వాత, అది కోటి. ఓకేనా, 1 crore. అలా 9 సున్నాలు ఉంటే అది బిలియన్ లేదా శతకోటి, అంటే 100 కోట్లు అని అర్థం. ఒకవేళ 12 సున్నాలు ఉంటే అది లక్ష కోట్లు అని అర్థం, దాన్నే మనం ట్రిలియన్ అంటాం. ఒకవేళ 15 ఉందనుకోండి, 10 లక్షల కోట్లు అని అర్థం. ఒకవేళ 18 ఉంటే 100 లక్షల కోట్లు అని అర్థం. 21 ఉంటే 10,000 లక్షల కోట్లు అని అర్థం. ఇప్పుడు ఒక్కసారి మనం వెనక్కి వెళ్దాం. 10 పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి గైస్? 21 సున్నాలు ఉన్నాయి. 21 అంటే ఇప్పుడు ఇలా చూడండి, ఇది 21 సున్నాలు అంటే దానికి అర్థం ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? 10,000 లక్షల కోట్ల మాలిక్యూల్స్ అనేవి ఉన్నాయి. ఎందులో ఉన్నాయి? ఒక్క చుక్క అంటే 1 డ్రాప్ ఆఫ్ వాటర్లో ఉన్నాయి. ఒక్క చుక్క డ్రాప్ ఆఫ్ వాటర్లో ఇన్ని మాలిక్యూల్స్ అనేవి ఉన్నాయి. మీరు అర్థం చేసుకోండి, 10 పక్కన 21 సున్నాలు పెడితే అన్ని మాలిక్యూల్స్ అనేవి ఒక్క చుక్క డ్రాప్లో ఉన్నాయి. అది ఓన్లీ ఒక గ్లాస్లోని ఒక డ్రాప్. మొత్తం గ్లాస్లో ఎన్ని డ్రాప్స్ ఉంటాయి? మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న వాటర్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? మీకు అర్థమైందా? సో ఇన్ని మాలిక్యూల్స్ని, ఇంత పెద్ద దాన్ని ఒక మనిషి లెక్కించాలంటే, ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ని లెక్కించాలంటే ఇన్ని బిలియన్ ట్రిలియన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయంటే కష్టం. అతను దాన్ని లెక్క పెట్టలేదు, అతని వల్ల కూడా కాదు. సో మనుషులు ఏం చేస్తారంటే, ఇంత పెద్ద నెంబర్ని తగ్గించాలి, రెడ్యూస్ చేయాలి, రెడ్యూస్ చేసి కౌంట్ చేయడానికి ఈజీగా ఉండాలి అని ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దాన్నే మనము మోల్ కాన్సెప్ట్ అని అంటాం. ఇప్పుడు ఈ మోల్ కాన్సెప్ట్ గురించి కొంచెం తెలుసుకుందాం రండి. సో మోల్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? బేసిక్గా ఒక్క చుక్క వాటర్లోనే మీకు 1.7 బిలియన్ ట్రిలియన్ల మాలిక్యూల్స్ ఉన్నాయి. 10,000 లక్షల మాలిక్యూల్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ ఒక మనిషి లెక్కించడం చాలా కష్టం. సో అందువలన మనుషులు ఏం చేస్తారంటే, దీన్ని ఈ నెంబర్ని తగ్గించడానికి మోల్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు మనం చదవాల్సింది ఏంటంటే, మోల్ అనే కాన్సెప్ట్ అనేది ఏంటి అనేది తెలుసుకుందాం రండి. దయచేయండి. సో ఇప్పుడు చూడండి గాయస్, ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను. ఒక ఒక డజన్ ఉందనుకోండి. ఒక డజన్లో 12 బనానాస్ ఉంటాయి, 12 బనానాస్ ఉంటాయి, రైట్? ఇప్పుడు దానికి అర్థం ఏంటి? నేను ఒక డజన్ అంటే 12 12 బనానాస్. అదే మీకు 2 డజన్స్ అన్నాను అనుకోండి, ఎన్ని బనానాస్ ఉంటాయి? 2 × 12 బనానాస్ వేయండి, మొత్తం కలిపి 24 బనానాలు ఉంటాయి. సో నేను డైరెక్ట్గా 24 బనానాలు అడగకుండా 2 డజన్లు ఇవ్వండి, 3 డజన్లు ఇవ్వండి, 4 డజన్లు ఇవ్వండి అంటాను. సో ప్రతి డజన్లో మీకు 12 బనానాలు అయితే ఉన్నాయి కదా, అదైతే లెక్క మారదుగా. 12 బనానాలు 2 డజన్లో ఏమైతాయి? 2 × 12 చేస్తున్నాం, మూడిట్లో అలా. సో ఇలా ఏమైతుంది, డజన్లు పెరుగుతున్న కొద్దీ బనానాల నెంబర్లు కూడా పెరుగుతాయి. కానీ బనానాలను అడగకుండా డజన్లతో బనానాలు తీసుకుంటాను. ఇదే కాన్సెప్ట్ని మనకి మోల్లో కూడా ఉంటుంది. ఒక్క మోల్ అంటే దానికి అర్థం ఏంటంటే, ఒక్క మోల్ అనే దానికి అర్థం 6.022 ఇంటూ 10⁻23 పార్టికల్స్. మీకు అర్థమవుతుందా? ఒక్క మాలిక్యూల్, ఒక మోల్లో, జస్ట్ 1 మోల్లో మీకు ఇన్ని పార్టికల్స్ అనే ఉంటాయి. 6 × 10⁻23 పార్టికల్స్ అనే ఉంటాయి. అంటే 10 తర్వాత 23 సున్నాలు పెట్టండి. సో ఇవన్నీ కలిస్తే ఒక్క మోల్ అని అర్థం. సో సైంటిస్టులు ఏం చేశారు? ఇన్ని పార్టికల్స్ని ఒక్క మోల్లా కన్సిడర్ చేసుకున్నారు. ఒకవేళ 2 మోల్స్ అని అన్నారు అనుకోండి, దానికి ఏం చేస్తారు? 2 × 6.022 × 10⁻23 పార్టికల్స్ అని అర్థం. సో ఇలా. సో 2 మోల్స్ తీసుకుంటే ఇంత వాల్యూ వస్తుంది, 1 మోల్ తీసుకుంటే ఇంత వాల్యూ వస్తుంది, 3 మోల్స్ తీసుకుంటే 3 × దీంతో ఇంటూ చేస్తాం, అన్ని పార్టికల్స్ వస్తాయి. మీకు ఆల్రెడీ నేను పార్టికల్స్ అంటే ఏంటో చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో. సో అలా. సో ఇది గైస్ మోల్ కాన్సెప్ట్ అనేది. ఇది సేమ్ మనం ఒక డజన్లో 12 బనానాలు ఎలాగైతే ఉంటాయో, ఒక మోల్లో 6 × 12 12 × 23 పార్టికల్స్ అనేవి ఉంటాయి అని మన మనుషులు నిర్ధారణ చేస్తారు. అయితే ఈ 6 × 10⁻23 పార్టికల్స్ని మీరు, దానికి ఇంకొక పేరు కూడా ఉంటుంది. ఈ స్పెసిఫిక్ నెంబర్ని అవగాడో నెంబర్ అని కూడా అంటారు. ఎందుకంటే అవగాడో అని ఒక సైంటిస్ట్, ఒక అంకుల్ దీన్ని డిస్కవర్ చేశారు.
సో అందుకే దీన్ని అవగాడోస్ నెంబర్ అని కూడా అంటారు. ఈ పార్టికల్ ని మనము ఆటమ్స్ అనొచ్చు. అంటే 6 × 23 పవర్ ఆఫ్ 23 ఆటమ్స్ ఉండొచ్చు, మాలిక్యూల్స్ ఉండొచ్చు, అయాన్స్ ఉండొచ్చు. ఇవన్నీ ఎలా ఉంటాయి? ఫర్ సపోజ్ నేను ఆక్సిజన్ O2 ఫామ్ లో తీసుకున్నా అనుకోండి, ఇది సబ్స్టాన్స్. ఈ సబ్స్టాన్స్ అనేది O2 ఫామ్ లో ఆక్సిజన్ అనేది ఒక సబ్స్టాన్స్, దాన్ని ఏ ఫామ్ లో తీసుకున్నాను, O2 ఫామ్ లో తీసుకున్నా అనుకోండి, దాన్ని మనం మాలిక్యూల్స్ కింద తీసుకుంటాం. అదే సబ్స్టాన్స్ మనం ఒకవేళ NaCl అనే సాల్ట్ ఫామ్ లో తీసుకున్నాం అనుకోండి, అది అయాన్స్ ఫామ్ లో ఉంటది అని అర్థం. సో సబ్స్టాన్స్ అనేది ఎలాంటి సబ్స్టాన్స్ తీసుకుంటే అలాంటి పార్టికల్స్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఆటమ్సా, మాలిక్యూల్సా, అయాన్స్ అని ఇవన్నీ మీకు ఇంత అవసరం లేదు ఏ సబ్స్టాన్స్ తీసుకుంటున్నారని. బస్ మీకు ఒక విషయం తెలుస్తుంది, ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ అయాన్స్ కానీ ఇవన్నిటిని మీరు పార్టికల్ అనొచ్చు అని అర్థం. సో ఇది గైస్ మోల్ అనే కాన్సెప్ట్ కి సంబంధించింది. ఇప్పుడు నేను మీకు కొన్ని క్లారిటీ ఇస్తా చూడండి. ఒక్క మోల్లో మనకి ఎన్ని పార్టికల్స్ ఉంటాయి? ఇన్ని పార్టికల్స్ ఉంటాయి. అలానే ఇప్పుడు ఒక మోల్ ని మీరు ఒక ఆటమ్స్ లా ఆటమ్స్ లో చూడాలనుకుంటే 6 × 10⁻23 ఆటమ్స్ ఉన్నాయని అర్థం. అంటే పార్టికల్స్ ప్లేస్ లో మీరు ఆటమ్స్ రాయొచ్చు, ఇంకొకటి పార్టికల్స్ ప్లేస్ లో మీరు మాలిక్యూల్స్ కూడా రాయొచ్చు. సో మాలిక్యూల్స్ లో మనము మోల్ ని చూడాలంటే ఇన్ని మాలిక్యూల్స్ ఉన్నాయని రాస్తాం, ఇన్ని ఆటమ్స్ ఉన్నాయని రాస్తాం, అంతే. సో ద బెస్ట్ వే ఆఫ్ సైంటిఫికల్లీ ప్రిసైజ్ అంటే అదంతా అవసరం లేదు. చిన్నగా ఒకటి చూడండి, ఇంతకుముందు చెప్పాను కదా, ఆక్సిజన్, ఐరన్, ఇదే అది రాశారు. ఓకేనా? అది. సో మామూలుగా మనకి మోల్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే గాయస్, ఇప్పుడు నేను మీకు చెప్పాను ఆల్రెడీ, ఒక సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్లో 10⁻21 మాలిక్యూల్స్ ఉంటాయి. వీటిని మీరు కౌంట్ చేయగలుగుతారా ఒక దగ్గర కూర్చొని? చేయలేదు. లక్షల కోట్లని మీరు మా దగ్గర డబ్బులు లెక్క పెట్టే మిషన్ ఇచ్చినా కదా, అది కొన్ని సంవత్సరాలు పడుతుంది దాన్ని లెక్కించడానికి, అర్థమైందా? సో అందుకే అది మిషన్కి అన్ని రోజులు పడితే మామూలుగా మనుషులకి ఎన్ని రోజులు పడుతుంది? సో మనుషులకి ఇంకెన్ని రోజులు పడతాయి లెక్కించడానికి? సో అందుకే మోల్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఓకేనా? అది. సో ఇప్పుడు చూడండి గైస్, ఒక హైడ్రోజన్ ఆటం యొక్క వెయిట్ ఎంత ఉంటుంది అంటే బరువు ఎంత ఉంటుంది? దాని యొక్క వెయిట్ 10⁻⁻24. అంటే దీనికి అర్థం 0.0. ఇలాంటి ఒక పాయింట్ తర్వాత సున్నాలు ఎన్ని రాస్తామంటే మొత్తం మనము 24 సున్నాలు రాస్తాం. అంటే ఒక్క సున్నా తర్వాత 0 0 0 0 0 0 0 ఇలాంటి సున్నాలు మొత్తం 24 సున్నాలు రాస్తే అది ఎంత బరువు ఉంటుందంటే అది ఒక హైడ్రోజన్ ఆటం యొక్క బరువు ఉంటుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక హైడ్రోజన్ అనే ఒక ఆటం, ఆ ఆటం యొక్క బరువుని లేదా వెయిట్ ని మీరు చెక్ చేయాలంటే అది ఎంత ఉంది? 10⁻⁻24. అంటే సున్నా పక్కన 24 సున్నాలు రాస్తే ఎంత బరువు ఉంటారో అంత బరువు ఉంది. ఇంత బరువుని మీరు లెక్కించగలరా? చూడగలుగుతారా? చూడలేదు. అది కనీసం అది బరువు కూడా కనిపించదు. అంత తక్కువ బరువు ఉన్న వస్తువుని మీరు బరువు చేయాలంటే, బరువు లెక్కించాలంటే కష్టం. కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే మోల్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. సో మోల్లో 6 × 12 10.23 సంథింగ్ ఇంత ఏదైతే వాల్యూ ఉందో, ఈ వాల్యూకి ఒక వెయిట్ అనే దాన్ని చెక్ చేయాలి. ఈ వాల్యూకి ఒక బరువు ఉంటుంది. ఆ నిర్దిష్టమైన బరువుతో మనము ఏ హైడ్రోజన్ అయినా ఏ ఆటం అయినా చెక్ చేయొచ్చు అని చెప్పారు. ఇది ఎలాగో నెక్స్ట్ మీకు చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఇప్పుడు చూడండి గైస్, ఈ దాంట్లో ఫర్ సపోజ్ ఒక్క మోల్ ఆక్సిజన్లో మీకు మీకు ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి గైస్? 6 × 10⁻23 మాలిక్యూల్స్ అనే ఉంటాయి. ఒక మోల్ ఆఫ్ సోడియం ఆటం ఎన్ని ఉంటాయి? 6 × 10 సోడియం ఆటం. చూడండి గాయస్, ఆటంకి మాలిక్యూల్కి తేడా ఉంటుంది. మాలిక్యూల్ అనేది ఆటం ప్లస్ ఆటంతో తయారై ఉంటుంది. అదే ఆటం అనేది ఎలిమెంట్ సంబంధించింది. బేసిక్గా ఆటమే మీకు రెండు కలిసి మాలిక్యూల్ అయింది. సో ఆటం డిఫరెంట్, మాలిక్యూల్ డిఫరెంట్. సో ఆటంలో ఒక ఆటం అనే ఒక సోడియం అనే ఒక ఒక సోడియం ఉందనుకోండి. ఈ సోడియంలో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? ఒక మోల్ ఆఫ్ సోడియంలో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? ఇన్ని ఆటమ్స్ ఉన్నాయి. అలానే ఒక ఆక్సిజన్ వన్ మోల్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? ఇన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? అది. సో అలానే మోల్ మాస్ లో సంబంధించి చూడండి, ఒక మోల్ ఆఫ్ సబ్స్టాన్స్ అనేది దాని యొక్క మోలార్ మాస్ కి ఈక్వల్ అవుతుంది అని చెప్పారు.
ఫస్ట్ సపోజ్ గైస్ మీ దగ్గర వాటర్ ఉంది H2O. దీని యొక్క మోలార్ మాస్ ఎంత అంటే 18 గ్రామ్స్. గ్రామ్స్ బై మోల్ అనుకోండి, ఓకేనా. ఫస్ట్ థింగ్ గైస్, ఇక్కడ హైడ్రోజన్ ఏది, ఇది. ఇక్కడ ఆక్సిజన్ ఇది. ఇప్పుడు హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ అనేది ఎంత ఉంటుంది, ఒక్కటి ఉంటుంది, ఓకేనా. సో బేసిక్ ఇది ఒకటి. ఎన్ని ఉన్నాయండి ఇక్కడ హైడ్రోజన్లు, రెండు ఉన్నాయి. సో ఒకటి ఇంటూ రెండు ఈక్వల్స్ టు రెండు అయిపోద్ది ఇది. ఆ తర్వాత ఇక్కడ ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత, ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ 16. సో ఇక్కడ రెండు, ఇక్కడ 16, 2 + 16 కలిపితే మీకు ఎంత అవుతుంది, 18 అవుతుంది. ఈ 18కి అర్థం ఏంటంటే ఈ 18 మీకు మోలార్ మాస్ అని అర్థం. సో మోలార్ మాస్ని ఇలా కనుక్కుంటాం, ఓకేనా. సో ఈ మోలార్ మాస్ కి అర్థం ఏంటంటే ఒక H2O యొక్క మోలార్ మాస్ 18. అలానే ఒక మోల్, 1 మోల్ అనే దాని యొక్క వెయిట్, H2O యొక్క 1 మోల్ యొక్క బరువు ఎంత అంటే 18 అని అర్థం. ఇంతే గైస్. సో సింపుల్ గా మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 1 మోల్ ఆఫ్ H2O, ఒక మోల్ ఆఫ్ H2Oని బరువులో మనం కొలిస్తే H2O యొక్క బరువు 1 మోల్ ఎంత ఉంటుంది అయ్యా అంటే 18 ఉంటుంది. ఈ 18 అంటే ఏంటి, మోలార్ మాస్. సో ఇండైరెక్ట్గా మనం ఏం చెప్తున్నాం, ఒక్క మోల్ అనేది దేనికి ఈక్వల్ అంటున్నాం, మోలార్ మాస్కి ఈక్వల్. ఇక్కడ వాటర్ తీసుకుంటే వాటర్, లేదా సోడియం తీసుకుంటే సోడియం, NaCl తీసుకుంటే NaCl. సో NaCl యొక్క మోలార్ మాస్ డిఫరెంట్, వాటర్ యొక్క మోలార్ మాస్ డిఫరెంట్, గ్లూకోజ్ యొక్క మోలార్ మాస్ డిఫరెంట్. ఇవన్నీ ఏం చెప్తున్నాయి, ఒక మోల్ ఈక్వల్స్ టు మోలార్ మాస్ ఇంత. మోలార్ మాస్కి మోల్, 1 మోల్ అనేది మోలార్ మాస్కి ఈక్వల్ అని చెప్తుంది అంతే. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మోల్ అనేది అటామిక్ వెయిట్కి ఎలా రిలేషన్ అయ్యింది, ఒక్క మోల్ ఆఫ్ కార్బన్ అనేది 12 గ్రాములు గైస్. సో 12 గ్రాములు అనేది ఏంటి, ఒక్క మోల్ ఈక్వల్స్ టు 12 గ్రాములు. 12 గ్రాములు అంటే ఏంటి, అటామిక్ వెయిట్ అని అర్థం. దట్స్ ఇట్. సో బేసిక్గా 1 మోల్ ఈక్వల్స్ టు 12 గ్రాముల కింద తీసుకుంటాం. అదే 1 మోల్ ఈక్వల్స్ టు సోడియం యొక్క అటామిక్ మాస్ ఎంత, 23. సో 1 మోల్ ఈక్వల్స్ టు అటామిక్ మాస్ ఎంత, అటామిక్ మాస్, సారీ, అటామిక్ మాస్కి ఈక్వల్ అని అర్థం. అది అది ఏ ఎలిమెంట్ తీసుకుంటే దానికి సంబంధించిన దాంట్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, ఇది కానీ ఈ రెండు ఏం చెప్తున్నాయి, మీరు బరువులో అంటే వెయిట్ని చెక్ చేస్తున్నారు, బరువు ఎంత ఉందా అని. కానీ మీకు ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి, బరువుతో పాటు లీటర్స్ ఫామ్లో, అంటే లీటర్ అంటే ఏంటి, ఒక బాటిల్ ఉంది. ఈ బాటిల్లో ఎన్ని ఎంత వాటర్ ఉంది అని చెప్పాలంటే ఎన్ని లీటర్స్ ఉంది, 1 లీటర్ అంటాం. 1 లీటర్ పాలు, 1 లీటర్ 1 లీటర్ నీళ్ళు అలా తీసుకుంటాం. ఎప్పుడైనా కానీ మీరు మిల్క్ అనేదాన్ని అంటే పాలని 1 కేజీ పాలు, 2 కేజీల పాలు అంటారు, లేదు, 1 లీటర్ పాలు, 1 లీటర్ పాలు, 2 లీటర్ పాలు అంటాం. సో ఇవేంటి, వాల్యూమ్ ఫామ్లో తీసుకుంటాం అంటే. సో మనం ఎప్పుడైతే ఏదైనా కానీ ఆక్సిజన్ అనే గ్యాస్ని మనము గ్యాస్ అనే దాన్ని తీసుకుంటున్నప్పుడు ఇది లీటర్స్ ఫామ్లో తీసుకుంటాం, అంటే వాల్యూమ్ ఫామ్లో తీసుకుంటున్నాం అర్థం. సో బేసిక్గా 1 మోల్ అనేది 22.4 లీటర్స్ కింద కన్సిడర్ చేసుకుంటారు. ఈ 22.4 లీటర్స్ ఎలా వచ్చిందో నేను ఒకసారి చెప్తాను, చూడండి గైస్. సింప్లిఫై చేసి చూపిస్తాను, జస్ట్ లిసన్ ద పాయింట్స్. వెల్ గైస్, ఓకే గైస్, నా మనం ఒక్కసారి ఒక కాన్సెప్ట్ చెప్తా చూడండి. STP. ఎస్ అంటే స్టాండర్డ్, టీ అంటే టెంపరేచర్, పి అంటే ప్రెజర్, ఓకేనా. స్టాండర్డ్, టెంపరేచర్ అండ్ ప్రెజర్. సో దట్స్ అ పాయింట్. సో బేసిక్గా ఇది మీకు అర్థం అవ్వాలంటే మీకు ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి. ఫర్ సపోజ్ ఇది మీ ఇల్లు, హోమ్, ఓకేనా, ఇల్లు. ఇది బొమ్మరి ఇల్లు లాగా ఇది ఒక ఇల్లు, ఓకేనా. దెన్ ఇది మీ కాలేజ్, ఓకే. అండ్ ఇది మీరు ఫాస్ట్ ఫుడ్ తినే ప్లేసెస్, ఆర్ ఎల్స్ బయట అవుట్ సైడ్ గప్చు ఫాస్ట్ ఫుడ్ ఏదో ఒకటి. సో ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనుకుందాం. సో మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ బిహేవియర్ అండ్ మీ మాట్లాడే తీరు అండ్ ఎవ్రీథింగ్ విల్ బి మీ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఉంటాయి. అండ్ కాలేజ్లో మీరు కూడా కాలేజ్ యొక్క ఎన్విరాన్మెంట్ బట్టి మీరు ఉంటారు. అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా మీరు తినే ఫుడ్ కానీ మీరు మాట్లాడే తీరు కానీ ఆ ఏరియా బట్టి ఉంటుంది. సో మీరు అనే వాళ్ళు ఏరియా బట్టి చేంజ్ అవుతూ ఉంది, ఓకేనా. బట్ ఏరియా అనేది సేమ్గా ఉంది, అంటే ఐ మీన్ హోమ్ అనేది హోమ్ ప్లేస్లోనే ఉంది, కాలేజ్ అనేది కాలేజ్ ప్లేస్లోనే ఉంది, ఫాస్ట్ ఫుడ్ అనేది ఫాస్ట్ ఫుడ్
ప్లేస్లోనే ఉంది. బట్ మీరే చేంజ్ అవుతూ ఉన్నారు. సో మీరు ఎంత చేంజ్ అవుతున్నారు అనేది మనం ఎలా డిసైడ్ చేస్తాం? ఇంట్లో ఫర్ సపోజ్ ఇంట్లో ఏ గొడవ లేదు అండ్ మీకు మంచి మార్క్స్ వచ్చాయనుకోండి, మీరు ఇంట్లో ఎక్కువ మాట్లాడతారు. ఫర్ సపోజ్ మీకు కాలేజ్లో మార్క్స్ తక్కువ వచ్చాయి అనుకున్నాం, వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే, సో మీరు మాట్లాడడం తగ్గిస్తారు. అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మార్క్స్ సంబంధించిందే మాట్లాడారు, సో చాలా ఎక్కువ మాట్లాడతారు. సో డిపెండ్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ బట్టి మీ నెంబర్ పైకి కిందికి పైకి కిందికి అవుతుంది. ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే, మీ ఇంట్లో మీ మార్క్స్ వచ్చేసి 50% వచ్చాయి, అండ్ మీ కాలేజ్లో మీ మార్క్స్ వచ్చేసి 50% వచ్చాయి, అండ్ మీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా మీకు మార్క్స్ వచ్చేసి 50% వచ్చాయి. సో మీరు మాట్లాడేది ఎక్కడ ఉంటారు? ఇంట్లో మీరు ఎంత మాట్లాడతారు? 50% మాట్లాడతారు. మీ కాలేజ్లో మీరు 50% మాట్లాడతారు. మీ ఫాస్ట్ ఫుడ్ మీరు 50% మాట్లాడతారు. సో నేను ఇక్కడ ఏం చేశానంటే, ప్రతి ప్లేస్లో మీరుండే ప్రతి ప్లేస్లో మార్క్స్ని 50% చేస్తే మీరు మాట్లాడేది కూడా అన్ని చోట్ల ఈక్వల్గా ఉంది. సేమ్ అలానే, సేమ్ ఇలానే మీరు ఒకటి గుర్తుంచుకోండి. సేమ్ ఒక వాల్యూమ్ అనేది అంటే ఏదైనా ఒక లిక్విడ్ కానీ గ్యాస్ కానీ ఏదైనా, ఇవి ఎంత ఆక్యుపై చేస్తాయ్యా అంటే బేసిక్గా చాలా డిఫరెంట్గా ఆక్యుపై చేస్తుంది. హౌస్లో మీరు ఒకలా మాట్లాడతారు, సో ఒక నెంబర్ ఆక్యుపై చేస్తుంది. కాలేజ్లో ఒక నెంబర్ ఆక్యుపై చేస్తుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఒక ఆక్యుపై చేస్తారు. సో నాకు ఏం కావాలంటే ప్రతి ప్లేస్లో ఒకటే ఈక్వల్గా ఆక్యుపై చేయాలి. అలా చేయాలంటే ఏం చేయాలి? అలా చేయాలంటే టెంపరేచర్ని, ప్రెజర్ని మనము ఒక కాన్స్టెంట్ వాల్యూని మెయింటైన్ చేయాలి. అంటే ఇంతకుముందు చెప్పాయి కదా, ప్రతి చోట 50% మార్క్స్ వచ్చాయి ఎలా వస్తాయో, టెంపరేచర్ని టెంపరేచర్ని ప్రెజర్ని, టెంపరేచర్ వచ్చేసి 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర పెట్టండి, లేదా 273 కెల్విన్ దగ్గర పెట్టండి. ప్రెజర్ని లేదా 1 ATM దగ్గర పెట్టండి, లేదా 760 mmg మెక్యూరీ దగ్గర పెట్టండి, లేదా 101.3 kPa ఈ ప్లేస్లో పెట్టండి. అంటే ఈ కాన్స్టెంట్ వాల్యూస్లో పెడితే మీకు మీరు మీరు అనే ఒక పర్సన్ కాలేజ్లో ఎలాగైతే 50%, అన్ని ప్లేస్లో ఎలా అయితే 50% ఉంటారో, సో ప్రతి ఎలిమెంట్ యొక్క ప్రతి ఎలిమెంట్ ఆర్ ఏ గ్యాస్ అయినా ఎంత ఉంటుందంటే 22.4 లీటర్స్ అనే దాన్ని ఆక్యుపై చేస్తుంది. ఇది పక్కా. ఎప్పుడు ఆక్యుపై చేస్తుంది? ఏ గ్యాస్ అయినా 0 డిగ్రీ సెల్సియస్ 1 ATM దగ్గర, అంటే టెంపరేచర్ ప్రెజర్ని కాన్స్టెంట్గా పెడితే, స్టాండర్డ్గా పెడితే, అప్పుడు ఏ గ్యాస్ అయినా 22.4 లీటర్స్లో ఉంటుంది. అంటే దీనికి అర్థం ఎలా చేసుకోవాలంటే, ఇంట్లో కానీ కాలేజ్లో కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ ప్రతి చోట మీ టెంపరేచర్ అండ్ ప్రెజర్ అనేది కాన్స్టెంట్గా ఉంటే మీరు ఎంత ఉంటారు? 50%. ఇక్కడ 50%, ఇక్కడ 50%. ఈ 50%నే మీరు ఏమనుకుంటారంటే 22.4 లీటర్స్ అనుకోవాలి. అంటే మీరు ప్రతి చోట 22.4 లీటర్స్ ఉంటారు ఎప్పుడైతే టెంపరేచర్ ప్రెజర్ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూలో ఉంటుంది అని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు ఇదంతా అర్థమైంది అనుకుంటా. సో ఎస్టీపీకి అర్థం అది. సో ఎస్టీపీ ఉంటే ఎంత ఉంటుంది? 22.4 లీటర్స్ ఉంటుంది. దీనికి అర్థం ఏంటి? సో ఒక మోల్ అనేది ఎప్పుడైతే ఎస్టీపీలో ఉంటారో అది ఎంత వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది? ఏ గ్యాస్ అయినా 22.4 లీటర్స్ని ఆక్యుపై చేస్తుంది, ఇంత గ్యాస్ని ఆక్యుపై చేస్తుంది అనే దాన్ని మనము పెట్టుకోవాలి. సో ఇది గాయస్ బేసిక్గా ఇవన్నీ దీని యొక్క డిస్క్రిప్షన్ యొక్క పాయింట్స్. ఓకేనా? సో ఇప్పుడు మనము ఆన్సర్లోకి వెళ్దాం. యో యా గైస్, ఆన్సర్లోకి వెళ్ళే ముందు ఒక చిన్నగా కొన్ని ఫార్ములాస్ చూడండి, మీకు యూస్ అవుతుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ని కనుక్కోమని అడిగారు. సో మనకి ఏమి ఇచ్చారంటే మాస్ ఇచ్చారు, మోలార్ మాస్ ఇచ్చారు. సో మాస్ ఇచ్చి మోలార్ మాస్ ఇస్తే మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, మాస్ డివైడెడ్ బై మోలార్ మాస్. ఒకవేళ మోల్స్ని కనుక్కోమని అడిగారు, ఈసారి పార్టికల్స్ ఇచ్చారు. సో పార్టికల్స్ పై ఈ 6 × 10⁻23 ఫార్ములా వేస్తే మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా వస్తుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తాయి. లేకపోతే మనం వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఇచ్చారు, మనకి మోల్స్ కనుక్కోమన్నారు అనుకోండి, వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ డివైడెడ్ బై 22.4. ఈ ఫార్ములాస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే క్వశ్చన్లోకి వచ్చినప్పుడు యూజ్ చేస్తాం, బట్ ముందే చెప్తున్నాను అంటే. ఓకే గైస్, ఇప్పుడు మనం ఒక క్వశ్చన్లోకి వెళ్దాం. ఇది ఆ క్వశ్చన్. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏం అడిగారంటే, వాట్ వాల్యూమ్ ఆఫ్ CO2 ఈజ్ obtained at STP by heating the 4 grams of CaCO3. మీకు ఎస్టీపీ అనేది ముందే చెప్పాను కదా. సో అంటే దానికి అర్థం ఈ కాన్స్టెంట్ వాల్యూలో మనకి 4 grams ఆఫ్ CaCO3 అనేది ఎంత O2 అనేది ఆక్యుపై చేస్తారు అని అన్నారు.
సో ఫస్ట్ థింగ్, మీరు ఒక స్టూడెంట్లా ఉంటే మీరు ఎలా రాస్తారు ఎగ్జామ్లో? ఇలా రాయండి ఫస్ట్. ఫస్ట్ CaCO3 అనే దాన్ని ఇచ్చారు, కాల్షియం కార్బోనేట్ అనే దాన్ని ఇచ్చారు. దీన్ని ఏం చేస్తున్నాము? దీన్ని హీట్ చేస్తున్నాం. హీట్ చేస్తున్నాం అనే దానికి సింబల్ ఇది. సో డెల్టా సింబల్ ఇక్కడ రాస్తారు. సో ఇలా హీట్ చేస్తున్నాం అని ఒక సింబల్ రాసి, ఇది ఏం హీట్ చేసిన తర్వాత ఏమైంది? ఇది CaCO అండ్ CO2 లెక్క చేంజ్ అయిపోయింది, అంటే ఇలా డివైడ్ అయిపోయింది. సో దీన్నే మనం డీకంపోజ్ అంటాం. డీకంపోజ్ అంటే ఇంతకు ముందు కలిసి ఉన్నాయి, ఇప్పుడు ఏమైపోయినాయి? విడిపోయాయి. అందుకే దాన్ని డీకంపోజ్. డి అంటే విడిపోవడం కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనకి CaCO3 యొక్క మోలార్ వెయిట్ ఎంత అంటే అది 100 గ్రామ్స్ అని అర్థం. ఓకేనా? ఇవి మీరు కాల్షియం, కార్బన్, ఆక్సిజన్ వీటిని మనం క్యాలిక్యులేట్ చేస్తే 100 గ్రామ్స్ వస్తాయి. ఓకే. సో ఫస్ట్ 1 మోల్ అనేది నేనేం చెప్పాను? ఒక్క మోల్ అనేది దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ కి ఈక్వల్. సో 1 మోల్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? 100 గ్రామ్స్కి ఇది ఈక్వల్ అయింది అని అర్థం. సో దాని తర్వాత 1 మోల్ అనేది దేనికి ఈక్వల్ అయింది? 1 మోల్ ఆఫ్ CO2కి ఈక్వల్ అయింది. అంటే దానికి అర్థం, నేను మీకు ఇంకొక స్లైడ్ చూపిస్తా గైస్, ఇది మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా? నేను యాడ్ చేస్తాను ఆ స్లైడ్, అప్పుడు మీకు ఇంకా ఈజీ అయింది. ఓకే గాయస్. ఓకే గాయస్. యా. సో మీకు వాయిస్ క్లియర్గా వస్తుందని నేను ఆశిస్తున్నాను. వెల్, సో నేను కొంచెం మళ్ళీ వెళ్ళి దీనికి సంబంధించిన దాన్ని కొంచెం రీసెర్చ్ చేసి మళ్ళీ వచ్చాను. దట్స్ ఫర్ ద సింపుల్ టాపిక్, బట్ కొంచెం సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుందని ఆశ. సో మంచి స్లైడ్ తీసుకుంటాను. సో ఈ స్లైడ్లో మనం ఏం రాసుకుందామంటే, CaCO3 అనే దాన్ని హీట్ చేస్తే మామూలుగా బేసిక్గా మీకు CaO ప్లస్ CO2 అనే ఫామ్లోకి డీకంపోజ్ అయిపోద్ది ఏది ఇది. సో ఇది ఒక్కటి కాస్త 2 అయిపోయింది. బేసిక్గా ఇది ఎంత ఉంది? దీని అమౌంట్ ఎంత ఉందంటే ఇది బేసిక్గా 100 గ్రామ్స్ ఉంది అని అర్థం. సో బేసిక్గా ఇది 100 గ్రామ్స్ ఎలా ఉంది? జస్ట్ ఒకసారి బ్యాక్ వెళ్దాం ప్రీవియస్ దాంట్లోకి, మీకు ఆ 100 గ్రామ్స్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. సో బేసిక్లీ కాల్షియం అనేది 40, కార్బన్ అనేది 12 అండ్ ఆక్సిజన్ అనేది మనకి 16 తీసుకుంటాం, ఇంటూ 3 పెడతాం. సో టోటల్గా ఎన్ని ఉంది? 40 ప్లస్ 12 ప్లస్ 3 ఇంటూ 16 కాబట్టి 48. సో మొత్తం కలిపి ఎంత వచ్చింది? ఇది మొత్తం యావరేజ్గా ప్లస్ చేస్తే సో యూ విల్ గెట్ 100 గ్రామ్స్. అది అర్థం. సో CaCO3 యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 100 గ్రామ్స్ అని అర్థం. సో ఈ 100 గ్రామ్స్ ఎలా వచ్చింది? మనం ప్రతి ఒక్క సో ఈచ్ ఎలిమెంట్ లైక్ కాల్షియం యొక్క మాలిక్యులర్ మాస్ ఎంత? 40 అండ్ కార్బన్ యొక్క మాలిక్యులర్ మాస్ ఎంత? 12 అండ్ ఆక్సిజన్ యొక్క మాలిక్యులర్ మాస్ ఎంత? 16. ఎన్ని ఆక్సిజన్స్ ఇచ్చారు? 3 ఇచ్చారు. సో 3 ఇంటూ 16 యూ గెట్ 48. సో ఈ మూడు మాలిక్యులర్ మాసెస్ని మనం యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద మాలిక్యులర్ వెయిట్, ఇట్ ఈస్ 100 గ్రామ్స్. ఓకే. దెన్ మనము ఇప్పుడు ఇది అర్థమైంది కదా ఎలా 100 వచ్చిందో? సో అలా, సో 100 గ్రామ్స్ని మనము హీట్ చేస్తే మనకి CaCO ప్లస్ CO2 వస్తుంది. ఇక్కడ కార్బన్ యొక్క మాలిక్యులర్ మాస్ ఎంత? 12, ఆక్సిజన్ ఎంత? 16, ఇంటూ 2 పెట్టుకోండి. సో మనకి టోటల్ ఎంత వస్తుంది? 12 ప్లస్ 16 ఇంటూ 2, 6, 2 6 ఎంత? 12. ఇక్కడ 1 వస్తుంది. 2 1 జా 2, 2 ప్లస్ 3, సో ఆల్మోస్ట్ 32 వస్తుంది. సో 12 ప్లస్ 32 ఎంత అయింది? బేసిక్గా 44 అయింది. సో 44 గ్రామ్స్ వస్తుంది. అంటే దీనికి అర్థం 100 గ్రామ్ CaCO3ని మీరు హీట్ చేస్తే మీకు 44 గ్రామ్స్ CO2 వస్తుంది అని అర్థం. వారు చెప్పింది కూడా ఇదే. సో ఇప్పుడు వారు క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే, ఫస్ట్ సపోజ్ నా దగ్గర 100 గ్రామ్స్ కాకుండా 4 గ్రామ్స్ ఆఫ్ CaCO3 ఉంటే మనకి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ CO2 అనేది, చూడండి గాయస్, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ CO2 అనేది వాల్యూమ్ ఫామ్లో మనకి దొరుకుతుంది అని అడిగారు. సో బేసిక్గా ఈ పాయింట్ ఆఫ్ ఈ ఫస్ట్ స్టెప్లో చూస్తే 44 గ్రామ్స్ ఆఫ్ CO2 అనేది ఎంత ఆక్యుపై చేస్తుందో తెలుసా?
22.4 లీటర్స్ని ఆక్యుపై చేస్తుంది. ఇది ఎలా వచ్చింది 22.4 లీటర్స్? నేను చెప్తా చూడండి గైస్. ఆల్వేస్ ఈ మెథడ్ని మర్చిపోకండి. మామూలుగా ఒక్క మోల్ ఎంత, ఒక్క మోల్ అనేది దేనికి ఈక్వల్ అయింది? మాలిక్యులర్ వెయిట్కి ఈక్వల్. ఇక్కడ ఒక్క మోల్ మాలిక్యులర్ వెయిట్ ఎంత ఇచ్చారు మనకి? ఎంత వచ్చింది మనకి? 100 గ్రామ్స్ వచ్చింది. సో 100 గ్రామ్స్కి ఈక్వల్. ఇది దేనికి సంబంధించిన 100 గ్రామ్స్ గైస్? ఇది CaCO3కి సంబంధించింది. అలానే ఒక్క మోల్ ఈక్వల్స్ టు 22.4 లీటర్స్ అని అంటాం బేసిక్గా మనకు తెలిసిన క్యాలిక్యులేషన్లో. సో దీన్ని బట్టి చూస్తే 100 గ్రామ్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 22.4 లీటర్స్కి ఈక్వల్ అయింది అని అర్థం. సో బేసిక్గా మనం ఏం చేస్తున్నామంటే ఈ స్టెప్స్లో 1 మోల్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ద మాలిక్యులర్ వెయిట్. మాలిక్యులర్ వెయిట్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ద 22.4 లీటర్స్ కింద తీసుకుంటున్నాం. సో 100 గ్రామ్స్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఉంటే మనం దానికి దేనికి ఈక్వల్? 22.4 లీటర్స్కి ఈక్వల్. సో వారేమంటున్నారు? 4 గ్రామ్స్ ఒకవేళ ఉందనుకోండి, ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ద 4 గ్రామ్స్ దెన్ హౌ మెనీ లీటర్స్ అనేది ఉంటుంది అని అడిగారు. సో దానికి మనం ఏం చేస్తాం? ఎన్ని లీటర్స్ వస్తుంది అని అడిగారు. సో దానికి మనం ఏం చేయాలంటే 4 ఇంటూ 22.4 డివైడెడ్ బై 100 చేస్తారు. దీన్నే నేను నెక్స్ట్ స్లైడ్లో రాశాను. యా, ఇది గాయస్. సో బేసిక్గా 1 మోల్ అనేది 100 గ్రామ్స్కి ఈక్వల్. అలాగనే 1 మోల్ అనేది 22.4 లీటర్స్కి ఈక్వల్. సో దాన్ని బట్టి ఏంటి? 100 గ్రామ్స్ అనేది 22.4 లీటర్స్కి ఈక్వల్ చేస్తాం. ఇది దీనికి ఈక్వల్ అయినప్పుడు, ఇది కూడా దీనికి ఈక్వల్ అయినప్పుడు, ఈ రెండింటికి మోల్ అనేది కామన్గా ఉన్నప్పుడు అప్పుడు మనం 100ని 22.4కి ఈక్వల్ చేస్తున్నాం. అంటే ఇట్స్ జస్ట్ సింపుల్ మ్యాథ్స్. సో 100 గ్రామ్స్ ఈక్వల్స్ టు 22.4 లీటర్స్కి తీసుకున్నాం. మనోరు ఏమంటున్నారు? ఒకవేళ 4 గ్రామ్స్ ఉందనుకోండి మీ దగ్గర, అప్పుడు ఎన్ని లీటర్స్ వస్తుంది? ఎన్ని లీటర్స్ CO2 వస్తుంది? ఎన్ని లీటర్స్ CO2 అనేది ఆక్యుపై చేస్తుంది? అంటే ఇక్కడ 4 గ్రామ్స్ నేను CaCO3ని తీసుకుంటే మనకి CO2 ఎంత వస్తుంది? 100 గ్రాములు తీసుకుంటే 44 గ్రాములు వస్తున్నాయి. మళ్ళీ 4 గ్రాములు తీసుకుంటే ఎంత వస్తుంది? 44 గ్రాములు అనేవి ఎంత ఈక్వల్ అవుతున్నాయి? 22.4 లీటర్స్కి ఈక్వల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎన్ని గ్రామ్స్ వస్తాయి? ఎన్ని గ్రామ్స్ ఎన్ని లీటర్స్కి ఈక్వల్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలంటే మనం బేసిక్ మ్యాథ్స్ రాయాలి. సో బేసిక్స్ మ్యాథ్స్ ఏం చెప్తుంది? 4 గ్రామ్స్ని 22.4 లీటర్స్తో ఇంటూ చేద్దాం. 4 ఇంటూ 22.4 డివైడెడ్ బై 100. అంటే దీన్ని దీంతో క్రాస్ చేస్తే దీన్ని దీంతో మల్టిప్లై చేసి దీన్ని డివైడ్ చేస్తాం. ఈ స్టెప్ మీకు అర్థం కావాలంటే నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి. బేసిక్గా ఈ స్టెప్ ఈ టోటల్ స్టైకోమెట్రీలో యూజ్ అవుతాయి. బేసిక్గా మీకు ఒక్క మోల్ ఎక్స్ గ్రామ్ అనేది ఈక్వల్ అయింది అనుకోండి, మీరేమవుతున్నారు? మీకు వై గ్రామ్ అనేది రావాలంటే ఎన్ని మోల్స్ ఉండాలి అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ వైని మోల్ని ఇంటూ చేయండి. సో వై ఇంటూ 1 మోల్ చేయండి. వై ఇంటూ 1 మోల్. ఇది చేశాక ఈ ఈ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ని కింద రాయండి, డివిజన్లో రాయండి. సో వై మోల్ డివైడెడ్ బై ఎక్స్ మోల్, సార్ వై మోల్ ఇంటూ 1 మోల్ డివైడెడ్ బై ఎక్స్ మోల్, ఎక్స్ మోల్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఆన్సర్. మనకి ఎంత వస్తుంది? ఆన్సర్ వస్తుంది బేసిక్గా. సో ఇది ఎక్స్ మోల్ కాదండి, ఎక్స్ గ్రామ్ అని అర్థం, సారీ. సో బేసిక్గా ఒక మోల్ ఎక్స్కి ఈక్వల్ అయితే మనకి ఎన్ని మోల్స్కు వై గ్రామ్కి ఈక్వల్ అవుతుంది అని అడిగారు అనుకోండి. వై ఇంటూ మోల్ చేసి దాని తర్వాత ఎక్స్ని కింద రాసుకోండి అంతే. సో అప్పుడు మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో అది మోల్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఈ ఆన్సర్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ రాస్తాం. సో ఇన్ని మోల్స్ ఉంటే మనకి ఇన్ని గ్రామ్స్ వస్తున్నాయి అని అర్థం, ఇన్ని వై గ్రామ్స్ వస్తున్నాయని అర్థం. సో అలాంటి స్టెప్ ఇక్కడ కూడా జరిగింది. సో బేసిక్ ఏమంటారు? 100 గ్రాములు ఉంటే 22.4 లీటర్స్ ఆక్యుపై చేస్తుంది. ఒకవేళ 4 గ్రాములు ఉంటే ఎంత ఆక్యుపై చేస్తుంది అడిగారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? 4 ఇంటూ 22.4 డివైడెడ్ బై 100 చేస్తారు అంతే. సో 4 ఇంటూ 22.4 బై 100 చేస్తే మనకి ఎంత వస్తుంది అనేది చెక్ చేసుకుందాం. సో దీన్ని కొంచెం ఇంకా సింప్లిఫై చేసి మ్యాథ్స్ రాద్దాం. ఏం రాస్తున్నా అంటే ఈ 4ని నేను ఇక్కడ రాసుకున్నాను సింపుల్గా. సో బేసిక్గా 22.4 డివైడెడ్ బై 100 చేస్తే ఏమవుతుందంటే చూడండి గైస్, ఇక్కడ 1 2 సున్నాలు ఉన్నాయి, అవునా? 1 2 సున్నాలు ఉన్నాయి. ఈ 2 సున్నాల్ని ఇక్కడ ఒకటి, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 2, 2 2s ఉన్నాయి కదా. సో 2 2స్కి 0 0 కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాయింట్ పెట్టాను. పాయింట్ ఎందుకు పెట్టాను? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 22.4 డివైడెడ్ బై 100 ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ సున్నాని ఈ 2తో కట్ చేస్తున్నా, ఈ సున్నాని ఈ 2తో కట్ చేస్తున్నా. కట్ చేయడం అంటే ఇన్ సెన్స్ ఏం చేస్తున్నా అంటే ఈ జీరోస్ అనేవి
ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఈ జీరో ఈ ఈ ఈ టూ వచ్చేసి ఈ జీరో కవర్ అయిపోయింది, ఈ టూ వచ్చేసి ఈ జీరో కవర్ అయిపోయింది. సో అప్పుడు నేను ఏం చేస్తున్నా, పాయింట్ పెట్టి 2 2 4 రాసుకుంటున్నాను. ఫర్ సపోజ్ నేను ఇంకొకటి చెప్తాను చూడండి, 22.4 డివైడెడ్ బై 1000 ఉంది అనుకున్నాం. సో ఇప్పుడు ఏం అవుతుంది, ఒక జీరో దీనికి కవర్ అయిపోయింది, ఇంకో జీరో దీనికి కవర్ అయిపోయింది, ఇంకొక జీరో ఉంది కదా, ఇంకో జీరో. అప్పుడు ఏం చేస్తా అంటే మళ్ళీ ఒక పాయింట్ పెట్టి ఒక జీరో రాస్తా. రాసిన తర్వాత అప్పుడు నేను ఈ టూ రాస్తున్నా. అర్థమైందా? సో ఈ జీరోకి సంబంధించిన ఏ నెంబర్ ఇక్కడ లేదు, సో అందుకే ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ నేను జీరో రాస్తున్నా. సో అలా ఎప్పుడైనా మీరు కింద 100,000 అనే జీరోస్తో వచ్చింది అనుకోండి వాల్యూ, దాన్ని మీరు ఏం చేస్తారంటే పైన ఉన్న దాని నెంబర్ తోటి అది కట్ అది వస్తుందా లేదా, ఎన్ని నెంబర్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇక్కడ రెండు ఉంటే ఇక్కడ రెండు కవర్ అయిపోయాయి కాబట్టి, ఇక్కడ రెండు జీరోలు ఉన్నాయి, ఇక్కడ రెండు టూలు ఉన్నాయి. సో ఈ రెండు జీరోలకి రెండు టూలు కవర్ అయిపోయినాయి కాబట్టి పాయింట్ పెట్టేసి 2.24 రాశాను. ఒకవేళ ఇక్కడ రెండు జీరోస్ కాకుండా మూడు జీరోలు ఉంది, ఇక్కడ రెండే ఉన్నాయి అనుకోండి, రెండిటికి రెండు పోయాయి, మిగిలిన ఒక్క జీరో కోసం మనం ఏం చేస్తామంటే అడిషనల్గా ఒక జీరో పెట్టి 2 రాస్తున్నాం. ఖచ్చితంగా పాయింట్ పెట్టి ఇలా రాస్తాం. ఇది బేసిక్స్ మ్యాథ్స్, ఓకేనా? సో అలా రాసాక నెక్స్ట్ థింగ్ ఏమైంది, ఇది మొత్తానికి ఈక్వేషన్ ఏమైపోయింది, ఇది మొత్తానికి 0.224 అయిపోయింది. దీన్ని దేంతో ఇంటూ చేస్తున్నా, ఫోర్తో ఇంటూ చేస్తున్నా. ఫోర్తో ఇంటూ చేస్తే ఏమవుతుంది, సింపుల్ మ్యాథ్స్, సింపుల్ దాని ఏమంటారు, మల్టిప్లికేషన్. సో 4 4 16 రాసుకున్నాము, పైన 1 వచ్చింది, 4 2 8, 8 + 1 9, ఆ తర్వాత 4 2 8, ఈ 0.0 ఇక్కడ రాసుకున్నా. 896, ఈ 896 అనేది ఏంటి గైస్, 896 అనేది లీటర్స్. అంటే మీకు ఒకవేళ 4 గ్రామ్స్ అనేది CaCO3 ఉంటే ఎన్ని లీటర్స్ ఆక్యుపై చేస్తుంది, 0.896 లీటర్స్ అనేది ఆక్యుపై చేస్తుంది అని అర్థం. ఇది గైస్ టోటల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూడండి. సో బేసిక్గా క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఎంత CO2 అనే వాల్యూమ్ అనేది ఆక్యుపై అయింది 4 గ్రామ్స్ ఆఫ్ CaCO3 ఉంటే అని. సో మనకు తెలిసిన విషయం ఏంటి, 100 గ్రామ్స్ ఆఫ్ CaCO3 అనేది బేసిక్గా 1 మోల్ ఆఫ్ CO2కి ఈక్వల్. ఈ 100 గ్రామ్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, 22.4 లీటర్స్కి అవుతుంది. మరి ఒకవేళ 4 గ్రామ్స్ ఉంటే ఎన్ని లీటర్స్కి ఈక్వల్ అవుతుంది, 4 ఇంటూ 22.4 డివైడెడ్ బై 100 చేస్తాం. సో 22.4 డివైడెడ్ బై 100 ఇంటూ 4. సో మొత్తానికి ఎంత వచ్చింది, 0.896 లీటర్ వచ్చింది. దీనికి అర్థం ఏంటంటే మీ దగ్గర 4 గ్రాములు ఉన్నాయనుకోండి, 4 గ్రాములు ఉంటే 0.896 లీటర్స్ అనేవి ఆక్యుపై అయిపోద్ది. అదే మీ దగ్గర 100 గ్రాములు ఉంటే ఎంత ఆక్యుపై అయింది, 22.4 లీటర్స్ ఆక్యుపై అయింది అని అర్థం. ఇది బేసిక్గా మ్యాథ్స్. ఓకేనా? ఇది చాలా చిన్న క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్, బట్ నేనే మీకోసం కొంచెం సింప్లిఫై చేయడానికి ఇంకొంచెం మెల్లగా చెప్పాను. ఓకేనా? ఓకే గైస్, సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎక్కడికి పోయింది ఇది స్లైడ్, ఐఎమ్ సారీ, యా, 1 సెకండ్ గైస్. యా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. యా, మళ్ళీ ఒకసారి ఈ పాయింట్స్ క్లియర్గా చెప్తాను చూడండి గైస్. ఒకవేళ మీకు 1 మోల్ అని ఇచ్చారనుకోండి, అక్కడ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నట్టు, టోటల్గా అక్కడ మీకు 6 × 10⁻23 మాలిక్యూల్స్ వేద్దాం. ఒకవేళ 1 మోల్ అనేది దేనికి ఈక్వల్ అయింది, మోలార్ మాస్కి ఈక్వల్. ఫర్ సపోజ్ వాటర్ ఉంది, వాటర్ యొక్క మోలార్ మాస్ ఎంత, 18. సో 1 మోల్ ఈక్వల్స్ టు 18 మోలార్ మాస్ అని అర్థం. సో 18కి ఈక్వల్. అలా ఒకవేళ మీకు 1 మోల్ ఈక్వల్స్ ఇంత అని ఇచ్చారు, మళ్ళీ 0.4 మోల్ ఉందనుకోండి, అప్పుడు ఎంత మోలార్ మాస్ వస్తుందని అడిగారు అనుకోండి, బేసిక్గా ఇంత వెయిట్ ఆర్ మోలార్ మాస్ అని. సో మనం దానికి ఏం చేస్తామంటే, ఇక్కడ ఉన్నాం కదా, ఈ పాయింట్ లో మీకు 1 మోల్ ఈక్వల్స్ ఇది ఇది అని చెప్పాను కదా, జస్ట్ ఒక పాయింట్ చెప్తాను. సో క్వశ్చన్స్ చేసేటప్పుడు, ఐ మీన్ ఐపీ క్వశ్చన్స్ చేసేటప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ చిన్న కన్ఫ్యూజ్ అవుతారు జనాలు. లైక్ ఒక కన్ఫ్యూజన్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే బేసిక్గా మీరు క్వశ్చన్స్ చేసేటప్పుడు మాలిక్యులర్, సరే, మోలార్ వెయిట్ అని వస్తుంది ఒకసారి, ఒకసారి ఏమో మోలార్ మాస్ అని వస్తుంది, ఇంకో దగ్గరనేమో మాలిక్యులర్ వెయిట్ అని వస్తుంది, ఇంకో దగ్గర మాలిక్యులర్ మాస్ అని ఒక వర్డ్ వస్తుంది. గాయస్ మీకు వెయిట్ ఇచ్చిన, మాస్ ఇచ్చిన, వెయిట్ ఇచ్చిన, మాస్ ఇచ్చిన, ఇవన్నీ పక్కకు పెట్టేసేయండి. ఓకేనా? డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ఆన్ దీస్ వర్డ్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక మోల్ మీరు తీసుకున్నారనుకోండి, ఇది దేనికి ఈక్వల్, ఇది మోలార్ మాస్కి ఈక్వల్. ఫర్ సపోజ్ మోలార్ మాస్ దేనికి ఈక్వల్,
మోలార్ మాస్ దేనికి ఈక్వల్ అంటే మాలిక్యులార్ వెయిట్ కి ఈక్వల్. అంటే ఫర్ సపోజ్ మోలార్ మాస్ వచ్చేసి CaCO3 ఉంది. ఇది దీని మోలార్ మాస్ ఎంత 100 అని ఇచ్చారనుకోండి, 100 గ్రామ్స్ అని ఇచ్చారనుకోండి. సేమ్ మాలిక్యులర్ వెయిట్ కూడా 100 గ్రామ్స్ అని మీరు కన్సిడర్ చేసుకోండి. అంటే మీ ఐపీలో బేసిక్గా ఐఐటికి అయితేనేమో డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్, బట్ మీ ఐపీకి వచ్చేసరికి ఇట్ విల్ బి నార్మల్. అంటే అంత హార్డ్గా వాడు క్వశ్చన్స్ ఇయ్యరు. లైక్ ఇక్కడ చూడండి, మాలిక్యులర్ వెయిట్ ఎంత ఇచ్చారు 100 గ్రామ్స్. ఈ 100 గ్రామ్స్ ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ ఎలాగైతే 100 గ్రామ్స్ ఉందో, ఈ మాలిక్యులర్ వెయిట్ని మీరు మోలార్ మాస్లా కూడా కన్సిడర్ చేసుకోండి. అదే నేను చెప్పాలనుకున్న పాయింట్స్, అంతకుమించి ఇంకేం లేదు. సో దట్స్ ఇట్ గైస్. సో మోలార్ మాస్ అని ఇస్తే మాలిక్యులర్ వెయిట్ కింద కన్సిడర్ చేసుకొని, మోలార్ మాస్ అయినా 100 గ్రామ్సే, మాలిక్యులర్ వెయిట్ అయినా 100 గ్రామ్సే. సో 1 మోల్ ఈక్వల్స్ టు మోలార్ మాస్ అన్నా, 1 మోల్ ఈక్వల్స్ టు మాలిక్యులర్ వెయిట్ అన్నా ఒకటే. సో మోల్ ఆర్ మాలిక్యూల్ ఆర్ వాట్ ఎవర్ దే గివెన్, జస్ట్ డు నాట్ గెట్ కన్ఫ్యూజ్, దట్స్ ఇట్. మీరు కన్ఫ్యూజ్ ఏంటంటే అవ్వని, దాంట్లో నేను ఏమన్నాను. వెల్, ఇంకొక పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి గైస్. ఇప్పుడు ఒక హైడ్రోజన్ ఉంది. ఇది ఒక్క హైడ్రోజన్లో ఒక్క ఆటం ఉందనుకున్నాం. బేసిక్గా హైడ్రోజన్ యొక్క ఒక్క ఆటంలో ఒక్క ఆటం హైడ్రోజన్ ఉంటే దీని యొక్క అటామిక్ మాస్ ఎంత ఉంటుంది గైస్? దీని యొక్క అటామిక్ మాస్ 1 ఉంటుంది, అంతేనా? సో సేమ్ థింగ్, ఫర్ సపోజ్ మీరు ఆక్సిజన్ తీసుకోండి. దీని యొక్క అటామిక్ మాస్ ఎంత ఉంటుంది? దీని అటామిక్ మాస్ 16 ఉంటుంది. బట్ హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ 1 ఉన్నా దీంట్లో ఎన్ని పార్టికల్స్ ఉంటాయంటే 6 × 10⁻23 రాస్తాం. అలానే ఆక్సిజన్లో కూడా ఎన్ని ఉన్నాయా అంటే 6 × 10⁻23 పార్టికల్స్ రాస్తాం. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారా? ఇక్కడ 16 గ్రామ్స్ ఆక్సిజన్ ఉంటే, ఫర్ సపోజ్ ఆటం వచ్చేసి హైడ్రోజన్ వచ్చేసి 1 గ్రామ్ ఉంది. సో బేసిక్ ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే, ఫస్ట్ సపోజ్ మీ దగ్గర 1 డజన్ ఉంది అనుకుందాం. ఒక డజన్ ఉంటే 12 బనానాస్ ఉన్నాయని అర్థం. అలా మనం కన్సిడర్ చేసుకుందాం. ఈ 12 బనానాస్ వచ్చేసి నెంబర్, ఈ నెంబర్ వచ్చేసి ఇది 6 × 10⁻23, 6 × 10⁻23. అలానే ఇప్పుడు మీ దగ్గర ఒక ఏమంటారు, ఒక బాక్స్ ఉంది, పెన్సిల్ బాక్స్ సంథింగ్ బాక్స్. ఇంకా పెద్దదాన్ని తీసుకుందాం, ఒక నిమిషం ఆగండి. ఓకే గాయస్, ఇప్పుడు చూడండి, ఒక డజన్లో మీకు ఎన్ని ఉంటాయి? 12 బనానాస్ ఉంటాయి, రైట్? సో 12 బనానాస్ అంటే ఈ వాల్యూ 10 × 23, 10 × 23. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక డజన్ బనానాస్ యొక్క వెయిట్ డిఫరెంట్గా ఉంటుంది. అదే మీరు ఒక డజన్ గుడ్లు తీసుకోండి, 12x తీసుకోండి, 12x యొక్క వెయిట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎక్స్తో కంపేర్ చేస్తే బనానా వెయిట్ ఎక్కువ ఉంటుంది, రైట్? అలానే ఇప్పుడు హైడ్రోజన్తో కంపేర్ చేస్తే ఆక్సిజన్ యొక్క వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఆక్సిజన్ ఎంత ఉంది? 16 గ్రామ్స్ ఉంది. 16 గ్రామ్స్ ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి? 6 × 10⁻23 ఉన్నాయి. అంటే 16లో ఇన్ని పార్టికల్స్ ఉన్నాయి. సో అలానే 12 బనానాస్ ఎలాగైతే 1 డజన్కి ఈక్వల్లో, హైడ్రోజన్లో కూడా ఎన్ని ఉన్నాయి పార్టికల్స్? 6 × 23, 6 × 10⁻23. సో ఇక్కడ 12 బనానాలు, ఇక్కడ 12 బనానాలు సిమిలర్గానే ఉన్నాయి. బట్ ఏం చేంజ్ ఉంది? వెయిట్ చేంజ్ ఉంది. ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 1 ఉంది. దట్స్ ద డిఫరెన్స్. సో అటామిక్ మాస్ అనేది 16 గ్రామ్స్, దీన్నేమో వన్ అటామిక్ మాస్ అంటే, దట్స్ ఇట్. సో వెయిట్ అనేది హైడ్రోజన్తో కంపేర్ చేస్తే ఆక్సిజన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఈ రెండిట్లో ఉండే బనానాస్ మాత్రం 12 ఉంటాయి. అది గాయస్ మీకు తెలుసుకోవాల్సిన మేజర్ కామన్ డిఫరెన్స్ అండ్ క్లారిటీ. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. సో వీ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. జస్ట్ లుక్ ఎట్ ద క్వశ్చన్. క్వశ్చన్లో ఏం అడిగారంటే, హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 540 గ్రామ్స్ ఆఫ్ ది గ్లూకోజ్ అని అడిగారు. గాయస్ ఫస్ట్ థింగ్ వారు అడిగింది ఏంటంటే ఎన్ని మోల్స్ ఉంటాయి అని అడిగారు, ఒక క్వశ్చన్. గాయస్ ఈ క్వశ్చన్ మీరు చేయాలంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఒక మోల్ అనే దాంట్లో ఫస్ట్ యూ నీడ్ టు నో ఒక మోల్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అనేది మీకు తెలుసుకోవాలి, ఓకేనా? సో ఒక మోల్ యొక్క మాలిక్యులర్ మాస్ ఎంత? బేసిక్గా మాలిక్యులర్ మాస్ వచ్చేసి ఒక మోల్ది, అది దేన్ని కనుక్కుంటున్నాం మనం? గ్లూకోజ్కి కనుక్కుంటున్నాం, రైట్? సో గ్లూకోజ్ యొక్క 1 మోల్, దాని యొక్క మాలిక్యులర్ మాస్ వచ్చేసి 180 గైస్. బేసిక్గా ఇది మనకు తెలియాల్సిన పాయింట్. వాడేం అడుగుతున్నాడు? 540 గ్రామ్స్ అంటే ఇక్కడ రాసుకోవాలి. సారీ, ఇక్కడ రాసుకుందాం. సో ఫస్ట్ థింగ్, 1 మోల్లో మీకు ఎన్ని గ్రామ్స్ ఉంటాయి? 180 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది, రైట్? ఓకేనా? ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే 180 గ్రామ్ వచ్చేసి ఏంటి? మోలార్ మాస్ ఆఫ్ గ్లూకోజ్. ఇప్పుడు వాడేం అడుగుతున్నాడు మనకి? 540 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటే మీకు ఎన్ని మోల్స్ ఉంటాయి అని అడిగారు. సో సింపుల్ గైస్, 540
540ని 1తో మల్టిప్లై చేసి 180ని కింద డివిజన్లో పెట్టుకోండి. సో దీన్ని మీరు క్యాన్సలైజ్ చేశారనుకోండి, అరౌండ్ మీకు 3 మోల్స్ వస్తాయి. దీనికి అర్థం ఏంటి? 3 మోల్స్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ నేను 3 మోల్స్ రాస్తున్నాను. ఈ 3 మోల్స్ ఇది ఆన్సర్. సో 3 మోల్స్లో మీకు ఎంత ఉంటుంది గాయస్? గ్లూకోజ్ యొక్క అమౌంట్ 540 గ్రామ్స్ అనేవి ఉంటాయి అని అర్థం. దట్స్ ఇట్. సో ఇది గాయస్ ఈ క్వశ్చన్కి మీరు చేయాల్సిన ఆన్సర్ ఆర్ ఎల్స్ ఎక్స్ప్లెనేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సేమ్ క్వశ్చన్. క్యాలిక్యులేటర్ 0.1. ఓకే గైస్, ఇది డిఫరెంట్ క్వశ్చన్. గైస్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఇది ఏం అడిగారంటే, సారీ పెన్ తీసుకుంటాను. వెల్, సో ఇప్పుడు చూడండి, క్యాలిక్యులేట్ ద వెయిట్ ఆఫ్ 0.1 మోల్ ఆఫ్ సోడియం కార్బోనేట్. సో ఫస్ట్ వీరు అడిగేది ఏంటంటే వెయిట్ ఎంత అని అడిగారు. దేని వెయిట్ అడిగారు? 0.1 మోల్ యొక్క వెయిట్ ఎంత అని అడిగారు. గైస్ 1 మోల్ వచ్చేసి దాని ఒరిజినల్ వెయిట్ ఎంత అంటే, దేని వెయిట్ 1 మోల్ యొక్క వెయిట్ దేన్ని కనుక్కుంటున్నాం ఫస్ట్? Na2CO3 అనుకుంటా, సోడియం కార్బోనేట్. ఎస్, Na2CO3ని కనుక్కుంటున్నాం. సో సోడియం కార్బోనేట్ యొక్క 1 మోల్ యొక్క సోడియం కార్బోనేట్ వెయిట్ ఎంత అండి? మళ్ళీ ఇంతకుముందు చెప్పాగా 1 మోల్ ఈక్వల్స్ ఎంత? మోలార్ మాస్ అని అర్థం. సోడియం కార్బోనేట్ యొక్క మోలార్ మాస్ ఎంత అది మీకు తెలుసుకోవాలి. సోడియం కార్బోనేట్ యొక్క మోలార్ మాస్ 106. 106 ఎలా వచ్చింది? సోడియం వచ్చేసి 23 గైస్, 23 వచ్చేసి అటామిక్ మాస్. ఎన్ని సోడియంలు ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2 × 23. ఆ తర్వాత కార్బన్ యొక్క అటామిక్ మాస్ 12 ఒకటే ఉంది కాబట్టి ఒకటే 12 రాష్ట్రం. ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ వచ్చి 16 ఇంటూ 3 పెట్టాం, 3 × 16. సో దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే యూ గెట్ 106. వాట్ ఈస్ దిస్ 106? దిస్ 106 ఈక్వల్స్ టు ద మొలార్ మాస్. సో 1 మోల్ ఈక్వల్స్ టు 106. వీరు ఎన్ని మోల్స్ ఇచ్చారు? 0.1 మోల్కి ఎంత వెయిట్ ఉంటుంది అని అడిగారు. సో సింపుల్ థింగ్ గైస్, ఇక్కడ 0.1 రాసుకోండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ రాసుకోండి. ఇది మనం కనుక్కోవాలంటే 0.16లో మనకి ఎంత వెయిట్ వస్తుంది? ఏం వెయిట్ వస్తుంది? సోడియం కార్బోనేట్ ఎంత వెయిట్ వస్తుంది అని అడిగాను. సేమ్ 0.16 ఇంటూ 106 ఇంటూ చేయండి. 106 ఇంటూ 0.1 ఇంటూ 106 డివైడెడ్ బై 1. సో ఇప్పుడు మనకి ఏమైంది? ఈ పాయింట్ కట్ చేస్తాం, 0 అండ్ పాయింట్ కట్ చేద్దాం. ఓకేనా? ఆల్ఎల్స్ నో 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 అలా కట్ చేయకండి, సారీ రాంగ్ అయింది. బేసిక్గా ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఈ పాయింట్ని మనం కట్ చేస్తే 10.6 అయింది అంటే దట్స్ ఇట్. 10.6 అయిపోద్ది. ఆల్రెడీ ఆన్సర్ ఇక్కడ రాసాను కదా, 10.6 అయింది. గైస్ ఇప్పుడు బేసిక్గా ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేయాలంటే, ఐ మీన్ టు సే ఐమ్ సారీ, యా. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్స్ కావాలంటే 0.1 ఇంటూ 106 ఉందిగా గైస్, ఈ పాయింట్ని తీసేయడానికి ఇది 1 తర్వాత ఈ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఒకటే నెంబర్ ఉంది. సో దానికి మనం ఏం చేస్తాము? ఈ మూడిట్లకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ రైట్, ఇది మీకు రైట్ సైడ్ అవుతుంది రైట్, నాకు ఇది రైట్ సైడ్. సో రైట్ సైడ్ నుంచి నేను ఏం చేస్తున్నా? ఒక పాయింట్ ఇక్కడ రాస్తున్నా. సో దానివల్ల ఏమైంది? 10.6 అయింది. ఫర్ సపోజ్ నేను 0.01 ఉంది ఇంటూ 106 ఉంది అనుకోని, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 and 2 డిజిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నా? 1 and 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడుతున్నా, ఇక్కడ పెడతాను. అంటే 1 వచ్చేసి 6, 2 వచ్చేసి 0, దాని తర్వాత పాయింట్ పెడితే 1.06 అయింది. సో 0.01 ఇంటూ 106 చేస్తే మనకి 1.06 అయింది. అండ్ 0.1 ఇంటూ 106 చేస్తే యూ గెట్ 10.6 అవుతుంది. సో ఇక డిజిట్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అనేది లెక్కేసుకొని దాని దీంతో మల్టిప్లై చేస్తే దానికి ముందు పెట్టేస్తే చాలు. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 తీసుకుంటున్నాం, ఇక్కడ 1 2 ఉంటే ఇక్కడ 1 2 తీసుకొని దాని తర్వాత పాయింట్ పెడుతున్నాం. అలా అది గాయస్ ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం గైస్, విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. యా, సేమ్ క్వశ్చన్ని మనం సింప్లిఫై చేసి ఇంకా రాశాను, అంతకుమించి ఏం లేదు. గుర్తుందిగా గాయస్, చాక్లెట్ సారీ మోల్స్ అంటే మోల్ కాన్సెప్ట్ ఆర్ ఆల్ ఎవర్. ఓకే గైస్, ఈ క్వశ్చన్ చూడండి, జస్ట్ దీనికి ముందు కందాం. యా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఫస్ట్, హౌ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 5.23 grams ఆఫ్ ది గ్లూకోజ్. గాయస్ ఇక్కడ వాడు అడిగింది మనకి ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అని అడిగారు. సో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అని అడిగారు కాబట్టి దీనికి ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్స్ టు గివెన్, సారీ మోల్స్ ఇందుకు ఫార్ములా ఎందుకు తీసుకొస్తున్నాం గాయస్? మాలిక్యూల్స్ కావాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్తో కూడా కనుక్కోవచ్చు. కనుక్కోవచ్చు. యా, ఓకే గైస్, మనం దీనికి అనుకొని కొంచెం ముందుకు వెళ్దాం, ఎందుకంటే ఇంకా సింప్లిఫై చేసి ఉంటాను. యా, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? వెల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫార్ములా ఇక్కడ రాశాను గైస్. సో బేసిక్గా నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫార్ములా ఏంటంటే ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎన్ అవగాడోస్ నెంబర్ గైస్. సో ఎన్ అంటే ఈ స్మాల్ ఎన్ అనేది ఏంటంటే మోల్స్ గైస్. ఓకేనా? ఈ క్యాపిటల్ ఎన్ అండ్ కింద ఏ ఉంది అనుకోండి, దీనికి అర్థం ఏంటంటే ఇట్ ఈస్ అవగాడోస్ నెంబర్.
బేసిక్ అవగాడో నెంబర్ ఎంత? 6 into 6.022 into 10 power of 23. ఆల్రెడీ మనం ఇంతకు ముందు నుంచి చెప్తూనే ఉన్నా అదే ఇది. సో ఇక్కడ ఎన్ అంటే ఏంటి? మోల్స్. మోల్స్ ఫార్ములా ఏంటి గాయస్? మోల్స్ ఫార్ములా ఏంటి? ఎంత మాస్ ఇచ్చారు, ఇచ్చిన మాస్ని దేంతో డివైడ్ చేస్తాము? మోలార్ మాస్తో డివైడ్ చేస్తాం. ఎంత మాస్ ఇచ్చారు మన అంకల్ క్వశ్చన్లో? 5.23 grams ఇచ్చారు. మోలార్ మాస్ దేనిది కనుక్కుంటున్నాము? గ్లూకోజ్ది కనుక్కుంటున్నాం. గ్లూకోజ్ యొక్క మోలార్ మాస్ వచ్చేసి 180. సో ఇక్కడ 180 రాసుకుంటున్నాను. సేమ్ గైస్ అగైన్ డూ ద క్యాలిక్యులేషన్స్. మీరు క్యాలిక్యులేట్ చేస్తే యూ గెట్ 0.029. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద మోల్స్. ఓకేనా? దిస్ ఈస్ ద మోల్స్ ఫార్ములా. సో మనకి మోల్స్ ఎంత వచ్చింది? నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామా? ఇందులోనే రాద్దామా? అవసరం లేదు, ఇందులోనే రాద్దాం. సో మోల్స్ ఎన్ ఈక్వల్స్ యూ గెట్ 0.029 మోల్స్ వచ్చింది. సో దీని ఏం చేస్తున్నాము? మనకి ఏం కావాలి? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కావాలి. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ అవగాడోస్ నెంబర్. ఎన్ ఎంత ఇచ్చారు మనకి? ఎన్ వచ్చింది, ఇచ్చారు అన్నది వచ్చింది. ఎంత వచ్చింది? 0.029 ఇంటూ అవగాడోస్ నెంబర్ ఎంత? 6.22 into 10 power of 23. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 1.75 into 10 power of సంథింగ్ యూ విల్ గెట్ ద మాలిక్యూల్స్. దట్స్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ద టోటల్ వాల్యూ వచ్చేసి ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? 1.75 into 10 power of 22 మాలిక్యూల్స్ అనేవి ఉన్నాయి. సో ఇది గైస్ బేసిక్గా ఈ క్వశ్చన్ చేయాలంటే. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే బేసిక్గా మనకి గ్లూకోజ్ ఇచ్చారు. ఆ గ్లూకోజ్లో ఈ గ్లూకోజ్ ఎంత ఇచ్చారంటే 5.29 grams ఇచ్చారు. ఈ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్లో మనకి ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయ్యా అని అడిగారు. సింపుల్గా ఇంత 5.29లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయని అడిగారు. సో మస్ట్ మనం ఇది మాలిక్యూల్స్ కనుక్కోవాలంటే మనకి ఫార్ములా ఉంటుంది. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ మోల్స్ ఇంటూ అవగాడోస్ నెంబర్. సో మనకి ఇక్కడ మోల్ యొక్క దాని గురించి మనకి మోల్స్ కనుక్కోవాలి. అవగాడోస్ నెంబర్ ఆల్రెడీ ఫిక్స్డ్ వాల్యూ, అది ఎంత? 6.02 into 23. సో మోల్స్ కనుక్కోనికి ఏం చేస్తున్నాం? మోల్స్ ఈక్వల్స్ టు ఎంత మాస్ ఇచ్చారు దాన్ని దేంతో డివైడ్ చేస్తున్నాం? మోలార్ మాస్తో డివైడ్ చేస్తున్నాం. మాస్ ఎంత ఇచ్చారు? ఇది గివెన్ యాజ్ 5.29 అనుకుంటా. అండ్ మోలార్ మాస్ ఎంత? 180. గ్లూకోజ్ యొక్క మోలార్ మాస్ ఇట్స్ 180. ఇది మీరు గుర్తుంచుకోండి గాయస్. ఓకేనా? కొన్ని క్వశ్చన్స్కి మాత్రమే మోలార్ మాసెస్ అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, రిపీటెడ్ ఫార్ములాసే వస్తాయి కాబట్టి గ్లూకోజ్ యొక్క మోలార్ మాస్ ఎప్పటికీ చేంజ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అంతకు మించి ఇంకేం లేదు. వెల్ గాయస్, నెక్స్ట్ వీ విల్ గో విత్ ద 0.1 mole ఆఫ్ సోడియం కార్బోనేట్. ఐ థింక్ ఈ క్వశ్చన్ మనం చేసాం, రైట్? యా. ఓకే గైస్, ఇది గైస్ మీ టోటల్ 1.3 వరకు ఉన్న క్వశ్చన్స్. కావాలంటే ఇంకా వేరే మెథడ్ అడిషనల్గా వేరే క్వశ్చన్స్ కూడా చేయొచ్చు, లైక్ ఎంపెరికల్ ఫార్ములా వీటికి సంబంధించింది. బట్ వీ విల్ డిస్కస్ ది పాయింట్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకా రికార్డింగ్ చేస్తే వీడియో లెంత్ పెరిగిపోద్ది. సో ఐ డోంట్ వాంట్ టు బీ డూ దట్ థింగ్. ఓకే గైస్, టాటా, బాయ్ బాయ్, గుడ్ బై, మళ్ళా కలుద్దాం. సుప్రీ